ప్రైజ్ ద లార్డ్. మీరంతా బాగున్నారా? దేవుని అతి శ్రేష్టమైన కృపను బట్టి మీరు బాగున్నారని తలస్తూ ప్రభును స్తుతిస్తా ఉన్నాం. మీరు మా కొరకు చేయుచున్న ప్రార్థన బట్టి వందనస్తులం. మేమును మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ విధంగా దేవుడు తన కృపను మండలి చూపి తన కృపావాత్సల్యతో నడిపించినట్లు ప్రభు సహాయపడును గాక. ప్రార్థన చేసి పరిచర్యను ప్రారంభిస్తాం. ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రి, నమ్మదైన దేవా, నీ శ్రేష్టమైన నామం కొరకై మా హృదయపూర్వకమైన వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈ దినాల్లో నీ కృపను మాకు తోడుగా ఉంచి మమ్మల్ని మీరు సురక్షితంగా నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ఉనికి, మా చలనము ఆశీర్వాద కారణంగా ఉన్నట్లు కృప చూపుతున్నందుకు స్తుతిస్తూ ఉన్నాం. యావత్ ప్రపంచము ఈనాడు గందరగోళంలో ఉంది, చాలా శ్రమలో ఉంది, ఏమీ తోచని స్థితిలో ఉంది, దిక్కుమాల పరిస్థితుల్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో నీ కృపను బట్టి మమ్మల్ని కరుణించి నీ కటాక్షం చేత మమ్మల్ని నడిపిస్తూ నీ గొప్ప ఆదరణ మా ప్రాణములకు నెమ్మది కలిగించినట్లుగా చూపిస్తున్న వాత్సల్యత కొరకే స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. దేవా, సార్వత్రిక సంఘం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ రక్తము చేత కొనబడిన కడుగబడిన శ్రేష్టమైన ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కనికరం వారికి తోడుగా ఉంచండి, నీ కటాక్షం వారితో ఉంచండి, నీ దయన వారిలో కనుపరచండి. మా సమయం దీవెనకరంగా చేయండి. యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి దీనిమై వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మనం ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 81, యెహోవాను గానము చేయడి. నిర్గమకాండము 15వ అధ్యాయము 21వ వచనం. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యుద్ధాశూరు యెహోవా నా బలము నా గానము. యుద్ధాశూరు యెహోవా నా బలము నా గానము. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, మేల్కులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. మేల్కులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజ్యుడా, వంటి వాడెవడు. అద్భుత
రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాహ్నం ఆయన నేలను నడిచిరి సముద్రము మధ్యాహ్నం ఆయన నేలను నడిచిరి యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు. దేవుని వాక్యాన్ని వినకపోరు బైబిల్ కోరస్ పాడుకుందాం. ఆనందం నాకానందం ఆనందం పరమానందం ఆనందం నాకానందం ఆనందం పరమానందం ఆత్మను శుద్ధి పర్చెను ఆత్మను శుద్ధి పర్చెను నేత్రము వలె కాపాడును నేత్రము వలె కాపాడును ఆడునునే ఆడెదను వెదకి వచ్చి నన్ను రక్షించెను ఆడుతునునే ఆడెదను వెదకి వచ్చి నన్ను రక్షించెను ఆనందం నాకానందం ఆనందం పరమానందం ఆనందం నాకానందం ఆనందం పరమానందం. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని తలంపులు చూడడానికి శ్రద్ధ వహిస్తాం. దేవుడు ఆది కాలం నుండి కూడా తన ప్రజలైన వారిని ప్రేమిస్తూ వచ్చాడు. తాను సృష్టించిన జనాంగం విషయమై ప్రేమ వాత్సల్యత గల దేవుడై ఉంటున్నాడు. ఆ కారణం చేతనే దేవుడు ఆదామును సృష్టించాడు. ఆదాముకు అవ్వను భార్యగా ఇచ్చాడు. ఆ విధంగా తన యొక్క ఉన్నతమైన ప్రేమను రుజువుపరుస్తూ వచ్చాడు. తర్వాత భూమి మీద జనాంగములు కలుగుతూ వచ్చినాయి. వారిని బట్టి దేవుడు కొంత బాధపడుతూ వచ్చాడు. కొన్ని పరిస్థితుల్లో ఆయన తన యొక్క హృదయాన్ని నొచ్చుకుంటూ వచ్చాడు. ఆ తరువాత దేవుడు మానవుల కొరకై అద్భుత కార్యాలు చేశాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఐగుప్తు యొక్క దాసత్వాన్ని నుంచి విడిపించడానికి దేవుడు ఎన్నో అద్భుతాలు చేయాల్సి వచ్చింది.
ఆశ్చర్యకార్యాలు చేయాల్సి వచ్చింది. ఆ విధంగా తన యొక్క దివ్యమైన ప్రేమను, తన ఉన్నతమైన కనికరాన్ని వారిలా కనుపరుస్తూ వచ్చాడు. మనం దేవుని వాక్యములో నిర్గమకాండాన్ని చూస్తే, నిర్గమకాండం 14వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు చేసిన అద్భుతమైన కార్యము కనిపిస్తుంది. ఆ అద్భుత కార్యమే ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేయటం. ఈ శ్రేష్టమైన కార్యాన్ని ఆయన వారి పక్షంగా చేసిన తరువాత వారి జీవితంలో ముందుకు కొనసాగుతూ వచ్చారు. వారి జీవితంలో ముందుకు నడుస్తూ వచ్చారు. ఈ ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా చేసినప్పుడు ఫరో, అతని రథములు, గుర్రపు రౌతులు ఇవన్నీ కూడా సముద్రములో మునిగిపోయినాయి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే చాలా విలువైన మాట కనిపిస్తుంది. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం గమనించండి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మోషే మొరపెడతా ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వెందుకు ఇంకా నాకు మొరపెడతావు, సాగిపోండి అని ఇశ్రాయేలుతో చెప్పు. మరి ఎట్లా సాగిపోవాలి? సాగిపోవడానికి ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనుక ఫరో సైన్యం ఉంది, వారి హృదయాల్లో భయం ఉండింది. అయితే దేవుడు 16వ వచనంలో చెప్పాడు, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు చాపి దాని పాయలుగా చేయము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయి. ఏంటి కర్ర యొక్క ఉన్నతమైనటువంటి స్థానం ఏంటి? ఈ కర్రను గురించి మనం దేవుని వాక్యంలో ధ్యానిస్తే నిర్గమకాండం 4వ అధ్యాయంలో దయతో గమనించండి. 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. అతని చేతిలో ఉన్న కర్రనే దేవుడు ఆశ్చర్యకరంగా వాడుకుంటూ వచ్చాడు. మోషేతో చెప్పాడు, నీ చేతిలో ఏముందని అడిగాడు. కర్ర అన్నాడు. అది నేలను పడవేయమన్నాడు. పడవేయమనగానే అది పామైంది. ఆ తరువాత నీ చేయి చాపి దాన్ని తోక పట్టుకోమన్నాడు. పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయ్యింది. ఈ కర్ర అదే 4వ అధ్యాయంలో 20వ వచనం చివరి భాగంలో ఏం రాయబడింది? మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయాను. అది దేవుని కర్రగా చేయబడింది. కనుకనే తన యొక్క యాత్ర అంతట్లో కూడా ఆ కర్ర తాను వినియోగిస్తూ వచ్చాడు. ఆ కర్ర ద్వారానే దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. అదే కర్ర నిర్గమకాండం 14వ అధ్యాయంలో వ్రాయబడిన కర్ర. నీ కర్రను ఎత్తి సముద్రమును పాయలుగా చేయము. అదే నిర్గమకాండం 14వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తాం. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోతారు. అది మోషేకు దేవుడు చెప్పిన మాట. మరి నడిచిపోయారా? ఇంకా మనం క్రిందకు వస్తే లేఖనం స్పష్టంగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దయతో గమనించండి. 21వ వచనం. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. దానిని ఆరిన నేలగా చేశాడు. అప్పుడు మరి ఎప్పుడైతే 6 నెలలుగా దేవుడు సముద్రమును చేశాడో వెంటనే ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఆరిన నేలను సముద్రం మధ్యను నడిచిపోయారు. అది కూడా దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా వ్రాయబడుతూ వచ్చింది. గమనించండి. 14వ అధ్యాయం 29వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండెను.
ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలోని ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు 6 నెలల మీద నడిచిపోతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, నీళ్లు విభజించబడిన తరువాత ఆ సముద్రము మధ్య 6,000 నేల మీద వారు నడిచిపోయిన తర్వాత 22వ వచనం గమనించండి. 14వ అధ్యాయం 22వ వచనం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి, ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. ఈ విధంగా దేవుడు అద్భుతమైన కార్యము, ఆశ్చర్య కార్యము ఇశ్రాయేలు ప్రజల పక్షంగా చేస్తూ వచ్చాడు. వారు ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబడుతూ వచ్చారు. ఆ విధంగా వారు ధన్యులైనారు. అందుచేతే 15వ అధ్యాయం 1వ వచనములో వారు మోషేతో కలిసి ఇశ్రాయేలు ప్రజలు పాట పాడుతున్నారు. దయతో గమనించినప్పుడు నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. ఉన్నతమైన పాటను వారు పాడుతున్నారు. వారి నోట దేవుడు ఉన్నతమైన పాట ఉంచాడు. చాలా సంతోషంగా వారు పాడుతున్నారు, ఆనందంగా పాడుతున్నారు. వారి జీవితంలో కలిగినటువంటి యొక్క విమోచన బట్టి వారు ప్రభువును ఘనపరుస్తూ ఉన్నారు. అదే అధ్యాయంలో మరొక పాట కనబడుతుంది 20వ వచనంలో. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియనగు మిరియాము తంబుర్ను చేతబట్టుకునేను. స్త్రీలందరూ తంబుర్లతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయడి, ఆయన మిగులు అతిశయించి జాయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. 15వ అధ్యాయం 1వ వచనంలో మోషేయు ఇశ్రాయేలు కలిసి పాడిన పాట. అదే నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో మోషే అహరోను సహోదరిగు మిరియాము పాడినటువంటి శ్రేష్టమైన పాట. యెహోవాను గానము చేయడి, యెహోవాను గానము చేసేదాం. ఎందుకు ఆయన గురించి గానం చేస్తామంటే ఆయన అద్భుత కార్యం చేశాడు, ఆయన ఆశ్చర్య కార్యం చేశాడు. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసి 6 నెలల మీద దేవుని ప్రజలను నడిపించాడు. కీర్తన గ్రంథం 106వ అధ్యాయంలో ఒక వచనం జ్ఞాపకం చేయబడుతుంది. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. ఎర్ర సముద్రమును గద్దించాడు, అది ఆరిపోయింది. మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించాడు. నెహెమ్యా గ్రంథంలో కూడా ఒక శ్రేష్టమైన వచనం కనిపిస్తుంది. అది కూడా మీకు జ్ఞాపకంలో తెస్తాను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడి నేలను నడిచిరి. నిర్గమకాండములో ఆరిన నేలని జ్ఞాపకం చేయబడింది. ఇక్కడ నెహెమ్యా రాస్తున్నాడు, పొడి నేలను నడిచిరి. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం! ఇది ఇంత అద్భుతమైన కార్యం, ఇంత అద్భుతమైన కార్యం ప్రపంచంలో ముందెన్నడూ జరగలేదు, ఇక ముందును జరగబోదు. ఎందుకంటే అది ఆయనకు మాత్రమే సాధ్యము. తన ప్రజలైన వారిని నడిపించుట్లు ఆయన చూపిన కృప ఎంతో గొప్పది, ఎంతో వాత్సల్యత గలది, ఎంతో నమ్మదైనది. ఈ సమయంలో నా యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏమంటే, దేవుడు అలనాడు ఇశ్రాయేలు ప్రజలను ఆ విధంగా కరుణించాడు. ఈనాడు నిన్ను పాపము నుండి, శాపము నుండి విమోచించాడు. నీవు కూడా యెహోవాను గానము చేయనట్లు నీ యొక్క జీవితాన్ని మార్చాడు. నీకు ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. నీ యొక్క జీవితాన్ని నూతనపరిచాడు.
పవిత్రపరిచాడు, పావనపరిచాడు, యోగ్యమైన జీవితాన్ని ఇచ్చి నిన్ను ఉద్ధరించాడు. అందుకని ఇశ్రాయేలీలంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను ఆరిన నేలను నడిచిరని యెహోవాను గానము చేసేదమనే పాటలో చివరి చరణంలో కనిపిస్తుంది. ఈనాడు నిన్ను కూడా సురక్షితమైన స్థానములకు దేవుడు తెచ్చాడు. కేవలం తన రక్తమును బట్టి, తాను చేసిన బలియాగమును బట్టి, తాను చేసిన శిలువ యాగమును బట్టి దేవుడు నిన్ను కూడా తన ప్రశస్త రక్తం చేత కడిగి పరిశుభ్రపరిచాడు. అందుకే నువ్వు ఆరాధికుడిగా చేయబడ్డావు, ఆరాధికురాలుగా చేయబడ్డావు. నువ్వు ప్రభును స్తుతిస్తూ ఉన్నావు. ప్రతి పునరుత్థాన దినమందు ఆయన స్వాతంత్రంతో ఆరాధిస్తున్నావు. ఒకవేళ ఈనాడు అనేకులు సమాజముగా కూటుకు అవకాశం లేకపోయినా తమ కుటుంబాలు ప్రభుని ఆరాధించే దాని కొరకు దేవుడు తెరిచిన ద్వారాలను బట్టి దేవునికి వందనస్తులమైనాం. ఆ విధంగా అనేక కుటుంబాలు ఈనాడు ఆరాధన జరుగుతూ ఉంది. ప్రభుని వారు ఆరాధిస్తూ ఉన్నారు, ప్రభును మహింపరుస్తున్నారు. ఆయన చేసిన ఘనమైన కార్యం బట్టి వారు ప్రభును పొగుడుతూ ఉన్నారు. అయ్యా, నువ్వు మా పితరులకు ఇట్లా చేసినావు, మా పితరులు ఈ విధంగా నువ్వు కనికరించినావు, మా పితరులు ఈ విధంగా నువ్వు కరుణించినావు. ఈనాడు మమ్మల్ని కూడా కటాక్షించినావు. నీ ప్రశస్త రక్తము చేత మా పాప రోగమంతటినీ తీసివేసినావు. మమ్మలను శుభ్రపరిచినావు, మమ్మల్ని శుచిపరిచినావు. నూతనమైన వారిగా మా జీవితాలు చేస్తూ వచ్చినావు. ఈ శ్రేష్టమైన పాటను దేవుడు మన నోట ఉంచాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా అద్భుతమైన కార్యాలు చూచారు, ఆశ్చర్య కార్యాలు చూచారు. నిజంగా వారు చూచిన కార్యాలు తమ ప్రయాణంలో మనము నిజంగానే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. దయతో గమనించండి, నెహెమ్యా గ్రంథంలోనే దేవుడు వారి కొరకు చేసినటువంటి అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. 12వ వచనం గమనించండి. 9వ అధ్యాయం. పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగించుటకై అగ్నిస్తంభములో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొని పోతివి. ఎంత శ్రేష్టమైన ఉన్నతమైన సదుపాయంను దేవుడు తన మహిమలోంచి వారి కొరకు అనుగ్రహించాడో గమనించారా? మేఘస్తంభం ఇచ్చాడు, తర్వాత అగ్నిస్తంభం ఇచ్చాడు. 20-21 వచనాలు ఏం రాయబడిందో గమనిస్తాం. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దాయిచేస్తేవి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకం ఇచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఇటువంటి మాటలు మనం గమనిస్తే దేవుడు వారి విషయమై తీసుకున్న శ్రద్ధ ఎంత విలువైనదో మనము గ్రహిస్తాం, గుర్తిస్తాం. మనము కూడా ఆలోచిస్తాం, ఇంతగా చేసావా దేవాను? ఇశ్రాయేలు ప్రజలను ఇంతగా ప్రేమించినావా? ఇంతగా వారి కొరకే కృప చూపినావా? అదే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం గమనిస్తే, వారు ఎడారిలో ఉండగా నువ్వు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోటుకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. ఇటువంటి శ్రేష్టమైన సదుపాయములు దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడు వారిని ఆ విధంగా కనికరిస్తూ వచ్చాడు. దేవుడు ఆ విధంగా వారిని సంరక్షిస్తూ వచ్చాడు. అయితే మన యొక్క జీవితంలో ఇప్పుడు ఆలోచిస్తాము. పరీక్షా సమయంలోకి వద్దాం. ఎందుకంటే నేను ఆరాధన కొరకు బల కొరకు కలిపి క్లుప్తంగా వర్తమానం ఇస్తున్నాను కనుక ఆ విధంగా దాన్ని మనం ఆలోచిస్తాం. అయితే వారు ఏం చేశారు? ఇంతగా ఉన్నతమైన కార్యములు వారి జీవితంలో అనుభవించిన తరువాత వారి యొక్క జీవితంలో వారు విసిగిపోయినారు. దయతో నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు షూర్ అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. ఇప్పుడు సనుగులు ప్రారంభమైనాయి.
అంతకన్నా ఒక అద్భుతమైన కార్యాలు. ఐగుప్తులో కూడా 10 అద్భుతమైన కార్యాలు వారు చూచారు. దేవుని యొక్క గొప్పతనాన్ని వారు తమ కండ్లారా చూచారు, చెవులారా విన్నారు. ఎర్ర సముద్రంలో దేవుడు వారిని దాటించాడు. ఇప్పుడు వారికి సనుగులు ప్రారంభమైంది. వారి సనుగులు ఎంతవరకు వెళ్ళిపోయినాయంటే వారి జీవితంలో తిరిగి వారు ఐగుప్తును ఆశిస్తూ వచ్చారు. తిరిగి వారు ఐగుప్తులో మాకు చాలా బాగుంది, మేము అక్కడ చాలా బాగున్నాము అంటూ వారి యొక్క జీవితంలో సనుక్కుంటూ వచ్చారు. దేవుని వాక్యంలో మనం చూస్తే 16వ అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయం 3వ వచనం, ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకుని కుండలేద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడను తోడుకొని వచ్చి తినని వారితో అనగా. కనుక ఇప్పుడు వాళ్ళ సనుగులు ప్రారంభించి మేము అక్కడ కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా మేము ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చనిపోలేదు మేము, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపడానికి అరణ్యమును తోడుకొని వచ్చా. ఆ విధంగా వారు సనుగులు ప్రారంభించారు. తమ జీవితంలో అసంతృప్తికి లోనైనారు. దేవుని యొక్క అద్భుతమైన కార్యములు వారి యొక్క జీవితంలో మరచిపోయారు. మనం కూడా బలయుద్ధ పరీక్ష చేసుకున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా మరచిపోయారో మనం కూడా పలుమార్లు ప్రభువును మరచిపోతున్నాం. ఆయన జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. ఆయన చేసిన ఉన్నతమైన కార్యాలను మన యొక్క జీవితంలో ఏమాత్రము కూడా గ్రహించలేకపోతున్నాం. ఆ కారణం చేతే కీర్తన గ్రంథంలో కూడా వ్రాయబడిన కొన్ని సందర్భాలు మీకు నేను జ్ఞాపకంలో తెస్తాను. కీర్తన గ్రంథము 106వ అధ్యాయం 21వ వచనం, ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయి. ఎంత స్థితికి వారు దిగజారిపోయారో గమనించారా? ఐగుప్తులో చేసిన కార్యాలు, హాము దేశంలో చేసిన కార్యాలు, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలు చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి వారు మర్చిపోయారు. అందుకనే బలయుద్ధ మనకు జ్ఞాపకం చేయబడే మాట ఏంటంటే, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి, దీనిని తినుడి, దీనిని త్రాగుడి. పలుమార్లు మర్చిపోతాం. మర్చిపోయే లక్షణం మంది. ఆ విధంగా మన యొక్క జీవితంలో దేవుని దుఃఖపరుస్తాం, దేవుని యొక్క నామమునకు అవమానం కలిగిస్తాం, ప్రభు యొక్క గాయములను రేపుతాం. మన పితరుల వల్లే మనము కూడా అనేక పర్యాయములు ప్రభువును విసిగించి ఆయన ఉన్నతమైన నామానికి అవమానమును, అపకీర్తిని కలిగించే స్థితిలో మన యొక్క జీవితాలు ఉన్నాయి. అందుచేతే దేవుని యొక్క వాక్యం మనకెంతో శ్రేష్టమైన సందర్భాలు జ్ఞాపకం చేసి మన పితరులు ఏ విధంగా తప్పిపోయినారు, మన పితరులు ఏ విధంగా జారిపోయినారు, మన పితరులు ఏ విధంగా మరచిపోయినారు, ప్రభు యొక్క కార్యములను మర్చిపోయి నష్టపోయినారు. మనం కూడా పలుమార్లు దేవుని కార్యాలను మర్చిపోతాం. ఆయన శరీరం తినప్పుడు, ఆయన రక్తము త్రాగునప్పుడు మనం వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, మర్చిపోయే నా యొక్క స్థితి నుంచి నాకు కావాల్సిన విడుదల దయచేయండి. మన ప్రభువుని ఎప్పుడైతే అడుగుతామో ఆయన యొక్క ప్రియమైన నామను బట్టి ఆయన కరుణించి మన జీవితాలపై తన కృపను ఉంచుతాడు. ఆ విధంగా దేవుని యొక్క వాక్యంలో మర్చిపోయిన వారు తమ జీవితాల్లో దేవుని యొక్క కృపను మరచి నష్టపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. నీవు నేను అలాగుండకుండానట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి ఇవ్వబడింది. ఇశ్రాయేలు ప్రజల వలె కాక. అందుకనే వారి గురించి ఆ విధంగా వారు మర్చిపోవడం ద్వారా వారు తమ యొక్క జీవితంలో ప్రభువును మరి ఘనపరచలేని కారణం చేత కృత నిబంధనలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఉత్తరం రాస్తూ ఆయన చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దయతో గమనించండి, నేను అన్ని వచనాలు జ్ఞాపకం చేయను.
కొన్ని మాటలు మాత్రం మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 5వ వచనం, 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యములో సంహరింపబడేది. కనుక ప్రయాణం ప్రారంభించిన వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఎందుకంటే వారి సణుగులను బట్టి, వారి గొణుగులను బట్టి, వారి జీవితంలో ఉన్నటువంటి అసంతృప్తిని బట్టి, వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి అవివేక అంధకార జీవితంను బట్టి దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయినారు. ఈనాడు నువ్వు దేవునికి ఇష్టలుగా ఉండగోరుచున్నావా? దేవునికి ఇష్టరాలుగా ఉండగోరుచున్నావా? అయితే ఆయన శరీరక్తాలు త్రాగినప్పుడు, వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ జీవితంలో ఆయన చేసిన కార్యాలన్నీ తలపోసుకుని, ప్రభువా నువ్వు నా కొరకు ఎంతో అద్భుతమైన కార్యం చేస్తావు. మరి ముఖ్యంగా నువ్వు నా కొరకే చేసిన విలువైన కార్యం సిలువ కార్యం. ఆ సిలువ కార్యం ద్వారా నా జీవితాన్ని ఉద్ధరించాను. నన్ను పాపము నుండి, శాపము నుండి, ఐగుప్తిక దాసత్వం నుండి, బావిల చెరను తప్పించావు. అందుని బట్టి నేను నీకు వందనస్తున్నాను. ఇటు శ్రేష్టమైన కృతజ్ఞతతో మనం ఆయన ఆరాధించినట్లు, ఆయన బలను సమీపించినట్లు ప్రభు తన కృపా కనికరం మనకు విస్తరింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసి పరిచయం ముగిస్తాం. ప్రేమగల ప్రియమైన తండ్రి, నమ్మదైన దేవ, బలహీనమైన హద్దుబాటుతో కూడినటువంటి ఈ పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. విన్నవారికి ప్రయోజనకరంగా ఉన్నట్లు సహాయపడండి. మా పితరులైన ఇశ్రాయేలు ప్రజలు దేవా నీ ద్వారా ఎన్నో అద్భుతములు చూచారు, విన్నారు, అనుభవించారు. అయితే వారి జీవితంలో సణుగు గొణుగులను బట్టి, వారికి ఉన్న అసంతృప్తిని బట్టి ప్రభువా నీకు వారు ఇష్టలుగా ఉండలేకపోయినారు. మేము కూడా పలుమార్లు అసంతృప్తితో నువ్వు చేస్తున్న కార్యాలు మర్చిపోయిన వారమై నీకు ఇష్టలుగా ఉండలేకున్నాం. మమ్మల్ని క్షమించండి. నీ రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి. సార్వత్రిక సంఘములన్నింటినీ కరుణించండి. నీ కటాక్షం సంఘములపై ఉంచండి. ఘనతా మహిమా ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు దివ్య నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు అత్యంత కృప, పరిశుద్ధాత్మని నిత్యమైన ఆదరణ మనకు తోడుగుండునట్లు ప్రభు తన కృపా కనికరములు విస్తరింపచేయునుగాక. ఆమెన్. Praise the Lord.